శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 29వ తేదీ అక్టోబర్ 2025 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. ఈ దశమ స్థానము ఏకాదశ స్థానము రెండూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. మరి రెండు గ్రహాలే కదండి యోగిస్తున్నది అంటే అందులో ఒకటి పెద్ద గ్రహం అవుతూ ఉన్న కారణం చేత మీకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మరి మిగతా గ్రహాల విషయంలో ఏమైనా అనుకూలత ఉందా అంటే మిగతా గ్రహాల విషయంలో ఏమీ అనుకూలత లేదు. కానీ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలము లేనప్పుడు తప్పనిసరిగా గురువు గారికి చేసుకోవాలి, శని గారికి చేసుకోవాలి. గురువు గారికి అర్ధాష్టమ సంచార దోషం పోవడానికి, అపవాదులు లేకుండా ఉండడానికి మీరు గురు స్తోత్ర పారాయణలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏలినాటి శని గారి దోషం మనకి వ్యయస్థానంలో ఉంది కాబట్టి వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉండండి. స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంది. అది తప్పనిసరిగా వెళ్ళవలసే వస్తుంది మీకు. అయితే శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా గ్రహాల విషయంలోనండి మనము ఇంటి ఇలవెల్పు పూజ చేసుకుంటాము కాబట్టి మిగతా గ్రహాల విషయంలో అనుకూలత కావాలి అని చెప్పి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ జీవితం మరింతగా శోభిస్తుంది అని చెప్పి తెలియజేయగలను. అయితే అతి జాగ్రత్తగా సంచరించుకోవలసినటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీలో నిపుణత, మీలో సామర్థ్యము ఖచ్చితంగా పెరుగుతాయి. పెరిగిన వాటిని చూసి ఎవరైనా ఏదైనా నిందలు వేసి మాట్లాడినట్టుగా మాట్లాడి మిమ్మల్ని నిరుత్సాహపరిచినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకండి. ఇదంతా గ్రహ ప్రభావమే. గ్రహాల అనుకూలతలు లేవు కాబట్టి ఇలా మన నిందించినట్టు మాట్లాడుతున్నారు. మంచి చేసినా కూడా మంచిని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు అని చెప్పి అనుకోండి తప్ప ఎవ్వరి మీద కలహానికి వెళ్ళవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందవచ్చు. శుభం. వృషభ రాశి వారికి కొంచెం గ్రహస్థితుల యొక్క అననుకూలత కనిపిస్తూ ఉన్నప్పటికీ మీరు అనుకూలత ఎలా చెందించుకోవచ్చు అని చెప్పేదానికి ఈ రోజు చాలా చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి మీకు అమితమైనటువంటి లాభాలను ఇస్తుంది. ఎప్పుడైతే లాభాల బాటలో ఉన్నామో ఏవైనా చిన్నపాటి కష్టాలు వచ్చినా కూడా వాటిని మనము ఎదుర్కోగల ధైర్యం వచ్చేస్తుంది. చేతిలో ధనం ఉంటుంది కాబట్టి ఒక ధైర్యం ఉంటుంది అనమాట. పర్వాలేదులే, ఈ ధనం ఉంది కదా, ఫలానా కష్టం కట్టెక్కడానికి ధనం మనకు ఉపయోగపడుతుంది అనే లాంటి ఆలోచనలు వచ్చి మనోబలం పెరుగుతుంది. ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి వల్ల కూడా మనోబలం పెరగడానికి అవకాశం ఉంది. కానీ రవి గారి నీచలో ఉన్న కారణం చేత కొద్దిగా ఆరోగ్య రీత్యా ఆలోచించాలి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఏదైనా అనారోగ్య సూచనలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి ఔషధ సేవ చెయ్యండి. మీ మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మిగతా గ్రహాల విషయంలో కూడా అననుకూలంగా ఉన్న గ్రహాలని మనము పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి, వాటి యొక్క బలాలు మనకి మంచిగా వచ్చేటట్టు ఎలా చెయ్యాలి అంటే గురుబలం బాగా మీకు ఉపయోగపడుతుంది. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయొచ్చు. అలాగే గురు గ్రహ స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే సద్గురువుల సేవ చేయొచ్చు. ఇష్టదేవతారాధన చేయొచ్చు. ఆశ్రమాలకు వెళ్ళొచ్చు, ఆలయాలకు వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ సేవ చేయొచ్చు. వెళ్ళొచ్చు అంటే ఊరికే వెళ్ళడం కాదు, సేవ చేయడానికి వెళ్ళడం. మామూలుగా ఆలయానికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? దర్శనం నిమిత్తం వెళ్తారు. కానీ ఇక్కడ గురుబలం పెంపొందించుకోవాలి కాబట్టి మీరు సేవ చేయడానికి వెళ్ళండి. ఎప్పుడైతే ఆలయ సేవలు లేదా ఆశ్రమాల సేవలు ఇలాంటివి చేస్తారో చాలా వరకు మీకు ఈ మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహగతులన్నీ కూడా కొంచెం వ్యతిరేకమయ్యాయి కదా. ఇలా వ్యతిరేకమైనప్పుడు అవి మళ్ళీ మనకి అనుకూలమైన స్థితుల్లోకి వచ్చే వరకు ఓర్పు పట్టి ఉండాలి. అనుకూలత సిద్ధింపజేసుకోవడం కొరకు కొన్ని రకాలైనటువంటి సేవలు చేసుకోవాలి. ఇందులో ఏది చేసినా కూడా ఒక క్రమశిక్షణతో, ఒక మౌనంతో చేయండి. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని మరీ తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విడవకుండా చేయండి. ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి.
శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఎన్నో విధాలైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలున్నాయి. ద్వితీయం బాగుంది గురుగారి వల్ల, తృతీయం బాగుంది కేతు వల్ల, చతుర్థం బాగుంది శుక్రాచార్యుల వారి వల్ల, షష్టం బాగుంది బుధ కుజుల వల్ల. ఇంకా ఏమి కావాలండి? 5 గ్రహాలు అద్భుతమైన స్థితుల్లో ఉంటున్నాయి అంటే అది ఇక మామూలైన విషయం కాదండి. చాలా బాగా మీకు అనుకూలత ఇస్తోంది అని అర్థం. మంచి వాక్ ఉంటుంది, 10 మంది కోసం మంచి చేయగలుగుతారు, చేయడానికి ప్రతిపాదిస్తారు. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, బంధుమిత్రుల యొక్క ఆత్మీయత ఆదరణలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది. అయితే వివాహేతర సంబంధాలు ఏవైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి. సంతానం పట్ల కొద్దిగా శ్రద్ధ కలిగి ఉండండి. రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేద్దామా అనేటటువంటి ఆలోచనలతో ఉండొచ్చు, బాగుంటాయి కూడా. మీకు ఉద్యోగ జీవితం కూడా చాలా సంతృప్తినిస్తుంది. అనేక విధాలా మీరు బాగున్నారు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకుని ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశి లోపల ఉండేటటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి అంటే అవన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి. ఏ పరిస్థితులు కూడా మీకు ఇక్కడ చాలా బాగున్నాయి, మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పేటట్టుగా లేదు. కానీ ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే రాశిలోనే గురువు గారు ఉండడం అనేది చాలా అదృష్టం. మీరు ఏ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా వాటిని మీరు అనుకూలం చేసుకోవడానికి చక్కటి అవకాశం వచ్చింది. గురువుగారి రాశిలో ఉన్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, విజయావకాశాలు ఉంటాయి, భక్తి పెరుగుతుంది, ధనం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక విధాలుగా మీకు ఒక మానసికమైనటువంటి ధైర్యము, ఉత్సాహము వచ్చినట్టుగా ఉంటుంది. ఏం పర్వాలేదులే, ఈ పని మనం చేద్దాము, ఏం పర్వాలేదులే, దీన్ని ఎలాగైనా మనం ఎదుర్కొందాము, ఇలాగా ఒక మొండి ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఒక పాజిటివిటీతో కూడి ఉంటుంది. కాబట్టి మీకు ధైర్యం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ధైర్యాన్ని విడవకండి. అమ్మో అని ఏ పరిస్థితుల్లోనూ అనుకోకండి. గురువు గారి యొక్క పూర్తి ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. కర్కాటక రాశిలోనే వారు సంచరిస్తున్నారు. ఆ పెద్ద గ్రహము, శుభగ్రహము, ఉచ్చలో ఉన్న గ్రహము, రాశిలో ఉన్న గ్రహము. కాబట్టి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ప్రయత్నం చెయ్యండి, కృషి చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పబ్లిక్ ఇమేజ్ బాగా పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు చాలా చాలా బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా మీకు జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి బాగుంటారు, ధనం వస్తుంది, విందు వినోద కాలక్షేపాలు జరుగుతాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. ఎన్ని రకాలుగా మానసికమైన ఉల్లాసం కలగాలో అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా మీకు చాలా బాగా ఇప్పుడు సంప్రాప్తమవుతాయి. అందులో మీరు పాల్గొంటారు. చక్కగా మీకు ఆనందం పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, సంతోషం కలుగుతుంది. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభం చేకూరుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు చాలా బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు. మరి 4 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది కదా అనుకుంటే ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి మీద మనకి శని గారి యొక్క దృష్టి పడుతోంది. ఇక్కడ కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది, ఐకమత్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువగా వెచ్చించబడుతోంది, శుభకార్యాల మీద ధనం పెడుతున్నారు, అది మీకు పుణ్యమే. కానీ ముందర చేతిలో ఉన్న ధనం అనేది అలా వెళ్ళిపోతుంది. మరి వేరే ముఖ్య అవసరాలకి ధనము ఏమైనా ఏర్పాటు అవుతుందా అంటే అది అక్కడ ఇబ్బంది అవుతుంది. అలాగే చేపట్టిన కార్యక్రమాలు అయితే విజయవంతంగా జరుగుతాయి. అనుకోని విధంగా మీకు ఆర్థిక పరమైన లాభాలు ఉంటున్నాయి, అలాగే ఆర్థిక పరమైన ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. పరస్పర విరుద్ధమైనటువంటి 2 భావాలు మీకు 2 యాక్టివేట్ అయ్యి 2 విధాలా జరుగుతున్నప్పుడు ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉన్నాయి. మీ అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం దిగులు అనేది మీకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ దిగులుని పోగొట్టుకోవడానికే మీరు యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి జాగ్రత్తల పరంగా ఏమేమి తీసుకోవాలి అంటే జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి, రాజకీయంగా కూడా మీరు జాగ్రత్తగానే మసలుకుంటూ ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఎటువంటి హామీలు ఇచ్చినా అవి మీరు
నెరవేర్చగలమా లేదా అనేటటువంటి ఒక భయము, ఒక జంకు మీకు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఎవరికి హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. జాగ్రత్తలే. అష్టమ శని దోషం వెన్నాడుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి. అలాగే శుక్రగ్రహానికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అమ్మవారి పూజ చెయ్యండి. అన్ని విధాల ఉపయోగం మీకు. ఇటు దుర్గనామాలు చెప్పుకున్నా, ఇటు అమ్మవారి యొక్క పూజ చేసుకున్నా ఏ విధంగా అయినా మనోబలం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజుల యొక్క స్థితి గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితి గాని, ఏకాదశంలో ఉన్నటువంటి గురుగారి యొక్క స్థితి గాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఎప్పుడైతే 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో అనుకూలత, ధనము బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, ఆత్మవిశ్వాసం బాగుంటుంది, అలాగే ధైర్య సాహసాలతో కూడి పనులు చేస్తారు, దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. ఇక అననుకూలమైనటువంటి విషయాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినట్టయితే, అననుకూలమైన విషయాలలో ప్రధానంగా చెప్పుకోవలసింది శుక్రగ్రహం యొక్క నీచ స్థితి. దాని మీద శని గారి యొక్క దృష్టి కూడా ఉంటున్న కారణం చేత ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అనుబంధ రీత్యా కూడా జాగ్రత్తలు పాటించాలి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత ఉన్నదో అది చెడగొట్టబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యయం, లాభస్థానంలో గురువు గారు ఉండి మీకు అమితమైన ధన లాభాన్ని ఇస్తూ ఉండగా, ఇక్కడ ద్వితీయ స్థానంలో నీచలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలతో కూడిన అంశాలే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ముఖ్యంగా శని గారి యొక్క దుష్ట ఫలితాలకి సంబంధించి గ్రహచారంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, ఇక్కడ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. అంటే ఎప్పుడైతే 3 గ్రహాల అనుకూలత ఉందో మీకు బాగున్నట్టే, మంచి ఫలితాలే ఉంటాయి. కానీ గురు బలం తగ్గింది. ఇది కొంచెం జాగ్రత్తలతో కూడి ఉండవలసినటువంటి కాలము. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఊహించని విధంగా ధనం అయితే వస్తుంది, ఆకర్షణ ఉంటుంది. కానీ ఏది పని ముందరికి వెళ్తుందా అని అనుకున్నా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఇంకా పూర్తిగా అనుకూలత రాలేదు, కానీ బానే ఉంటుంది. అంటే యావరేజ్ లో ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. కాస్త ఆత్మ సంయమన శక్తిని పెంచుకోండి. మిగతావన్నీ కూడా వాటంతట అవే మీకు సెటరేట్ అయిపోతాయి అని చెప్పి మరి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పుని విడవకుండా చేయండి. మీకు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అతి త్వరలోనే. శుభం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు చాలా బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అయితే ఈ గ్రహాలన్నీ బాగున్నాయి కదా, మీకు అద్భుతమైన ఫలితాలేనా అంటే, అద్భుతమైన ఫలితాలు ప్రారంభం అవ్వడానికి ఎవరు ప్రధాన కారకులు అవుతున్నారంటే గురువు గారు నవమ స్థానంలోకి రావడమే ప్రధాన కారకత్వం. దైవభక్తి పెరుగుతోంది, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, అలాగే చాలా బాగా ఏదైనా కానీ అభివృద్ధి సాధించే పదంలో ఉంటారు. మీ కృషి అమోఘంగా ఉంటుంది. పూర్వం చేసిన కృషి కూడా ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల అప్యాయతానురాగాలు, అనేక విధాల దాన ధర్మాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీకు 1 కాదు 2 కాదు అద్భుతమైనటువంటి ఊహించని విధంగా ధన ఆదాయం చేతికి వస్తుంది. ఖర్చులు కూడా మీరు ఆ స్థాయిలోనే పెడతారు. ఇక్కడ జాగ్రత్త వహించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి, స్థాన చలనం విషయంలో జాగ్రత్త వహించండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మాతృవర్గము ద్వారా పితృవర్గము ద్వారా కూడా మీరు కాస్త ఓర్పు కలిగి ఉండాలి అనే చెప్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. అనేక విధాలా మీకు కలిసి వచ్చే కాలం. శుభం. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ప్రభావాలు, రాహు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. అయితే ఆ అననుకూలతని అనుకూలత చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు? గురు గ్రహ జపాలు చేసుకుని, శనిగ్రహ జపాలు చేసుకుని అనుకూలత సంపాదించవచ్చు. ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది. అనుకూలత సంపాదించుకోండి. మీకు గురుబలం కాస్త తగ్గుతోందన్న మాటే గాని
రాస్యాధిపతి అష్టమంలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మళ్ళీ తిరిగి బలం పుంజుకుంటారు అతి కొద్ది రోజుల లోపలే. మీరు అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టండి. యోగా చెయ్యండి, గురు స్తోత్రాలు పారాయణ చెయ్యండి, కాస్త ఓర్పు కలిగి ఉండండి. అన్ని విషయాలలోనూ మీదే పై చేయిగా ఉంటారు. యోగా చెయ్యండి. శుభం. మకర రాశి వారికి నక్కం తొక్కున్నారు అని చెప్పచ్చు. అంత అదృష్టవంతమైన కాలం అన్నమాట. చంద్రుడు బాగున్నారు, శనిగారు బాగున్నారు, గురుగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, బుధ కుజ బాగున్నారు. 7 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి అంటే ఇది మాటలైన విషయం కాదండి. మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అంతా ఇప్పుడు కలిసి వస్తోందన్నమాట. అదంతా కూడా ఇప్పుడు ఫలిత రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి కాలం ఇప్పుడు వచ్చేసింది. అయితే జీవితాశయం ఏర్పాటు చేసుకోండి. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్నా కూడా వాటిని సమర్థవంతంగా దాటగలిగేటట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. దైవభక్తి పెరిగింది, దైవానుకూలత ఉంది, దైవం ఆశీస్సులు ఇస్తున్నారా అన్నట్టుగా ఉంది. శుభకార్యాల నిర్వహణ చేస్తారు. కొత్త కుటుంబ సభ్యుల రాక ఇంటికి మీకు చాలా ఆనందంగా, వాళ్ళ యొక్క రాక మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కటేమిటి, అన్ని విషయాలు అన్నదమ్ములు బాగున్నారు, స్నేహ స్వభావంతో ఉన్నారు, స్నేహితులందరూ చాలా బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, జీవిత భాగస్వాముల రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, అసలు ఒకటేమిటి అన్ని అంశాలు బాగున్నప్పుడు ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. శివారాధన చెయ్యండి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజెప్పండి, ముందరికి వెళ్ళిపోండి. శుభం. కుంభరాశి వారికి ఏ గ్రహమైనా అనుకూలంగా ఉన్నదా అంటే ఏ గ్రహము అనుకూలంగా లేదు. చాలా వరకు అననుకూల పరిస్థితులే మీ వెంట ఉంటూ ఉంటాయి. వీటి నుంచి మీరు సత్వరం వేగవంతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు అవి ఇచ్చే ఫలితాలు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. కాబట్టి వ్యతిరేక ఫలితాలే కనబడుతూ ఉంటాయి. ఆత్మీయత ఆదరణలు తగ్గుతాయి, కుటుంబంలో ఐకమత్యం తగ్గుతుంది, అన్నదమ్ముల సహకారం ఉండదు, మాతృవర్గ సహకారం ఉండదు, రాజకీయంగా కూడా చాలా వేచి చూస్తూ ఉండవలసినటువంటి కాలమే తప్ప ఏది కూడా వెంటనే చేయవలసినటువంటి పని ఉండదు. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్లు మీ మీద ఉంటాయి. వాటన్నిటినీ మనోనిబ్బరంతో ఎదుర్కొంటూ ముందరికి వెళ్ళాలి. అందుకు గాను మీకు శనిగారు బలం ఇవ్వాలి, గురుగారు బలం ఇవ్వాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఈ శనిగ్రహానికి గురుగ్రహానికి కూడా ఇంకా కొంచెం ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్న చంద్ర సంచారం గాని, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం కానీ చాలా చాలా బాగున్నాయి. మరి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి, అవి కూడా మేలుగా ఉంటాయి. మరి ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అటువంటి గురుబలము తాత్కాలికంగా అయినప్పటికీ కూడా ఇప్పుడు మీనరాశి వారికి వచ్చి ఉన్నది. పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు గారి యొక్క ఆగమనం జరిగి ఉన్నదో, అది గురువు గారికి ఉచ్చస్థానం అవుతోందో, మీనరాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. ఇది గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం బాగుంటుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది. ముందరే సహజ రాశి అయినటువంటి మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉచ్చ పొంది ఉన్నదో, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడంతా అక్కడికి వస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా ధనము వచ్చేది కూడా ఎక్కడ ఆగకుండా వస్తుంది. ఇన్ని చాలా బాగున్న పరిస్థితుల మధ్య మీరు చాలా మానసికమైన ప్రశాంతతతో ఉండవచ్చు. అననుకూలమైన విషయాలు కూడా ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్య అనుబంధాలు అనేవి కొంచెం తగ్గిపోతున్నట్టుగా ఉంటాయి. ఏదో ఒక అపోహలకి దారితీసేటట్టుగా ఉంటాయి. పిత్రార్జితాలు ఇంకా చేతికి రావు. స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ చికాకులు ఉంటాయి.
కానీ వీటన్నిటినీ మీ మనోబలంతో ఎదుర్కోగలుగుతారు. అటువంటి మనోబలాన్ని గురుగారు ఇస్తారు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, ఇంటి దేవత ఆరాధన చేయండి, చాలా వరకు పరిస్థితులు మేలుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.